ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. 3 నెలల కాలంలోనే 54,000 ఉద్యోగాలకు మోక్షం కల్పించామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఉద్యోగ ఖాళీలు వెతికి జాబ్ క్యాలెండర్ను త్వరలోనే ప్రకటిస్తామని, ఓవర్ ల్యాంపింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసమని తెలిపారు. గ్రూప్ 2 అభ్యర్థులతో సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మల్లుబట్టి విక్రమార్క మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే లక్షలాది కుటుంబాలు స్థిరపడేవని అన్నారు. సీఎల్పీ నేతగా తాను, పీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు నిరుద్యోగులు లేవనెత్తిన అంశాలనే తమ పార్టీ ఎన్నికల ఎజెండాగా చూసుకున్నామని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారని, తెలంగాణ బిడ్డలకు ఎంత త్వరగా ఉద్యోగాలు ఇస్తే అంత మంచిదని ఎన్నికల్లో హామీ ఇచ్చామని అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం చేస్తే ప్రభుత్వానికే జీతాల భారం తగ్గుతుందని, కానీ తాము అలా ఆలోచించడం లేదని తెలిపారు. కొద్ది రోజుల్లోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించబోతున్నామని, అధునాతన టెక్నాలజీతో వీటిని నిర్మిస్తున్నామన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్లైన్లో శిక్షణ ఇస్తామని, పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు దేశంలోని ఉన్నతమైన సబ్జెక్టు నిపుణులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని మల్లుబట్టి విక్రమార్క తెలిపారు.